Legal and AI disclaimer. All audio, visual, and narrative content in this video is entirely generated using artificial intelligence AI technologies. All characters, voices, scripts, and cinematography are synthetic. We do not intentionally replicate, clone, or imitate the face, body, voice, or identity of any real person living or deceased. Any resemblance to actual persons, real-world events, or entities is purely coincidental and unintentional. By viewing this content, you acknowledge its fictional, AI-generated nature and agree that the creators disclaim all liability for any perceived or unintended likenesses. గణపతయే నమః. ఓం గణపతయే నమః. శ్రీవన్, శరణ్య, రండి. ఏంటి పండుగ రోజు కూడా గొడవే? గొడవ పడకుండా ఉండలేరా? బోనీ ఎందుకు కోపాడతావు వాళ్ళ మీద? తీసుకోండి. చీ ఈ చేదు మాకొద్దు. ఆగండి ఆగండి. తీసుకోండి. చీ ఈ చేదు మాకొద్దు. అదే ఉగాది పచ్చడి ప్రత్యేకత. ప్రత్యేకత అంటే అసలు ఉగాది అంటే ఏమిటి? దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఎందుకు తెలీదు? ఉగాది రోజు పొద్దున్నే లేచి ఇల్లంతా కడిగి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని దేవుడికి దండం పెట్టుకుని పిండి వంటలు తిని ఆ తర్వాత కొత్త సినిమాలు చూడటం మాకు తెలుసు. నేనడిగింది ఉగాది రోజు ఏం చేస్తారు అని కాదు నాన్న, అసలు ఎందుకు చేసుకుంటారు అని. చెప్తాను వినండి. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అంటే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించిన తొలి దినమే ఉగాది. ప్రకృతిలో వచ్చే మార్పులకు, నూతన సంవత్సరానికి ఇది ఆరంభం. ఇది కొత్త ఆశలకు, విజయాలకు నాంది. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించిన తొలి రోజు అన్నారు. అంటే ఏంటి నాన్నా? చెప్తాను వినండి. మన పురాణాల ఇతిహాసాల ప్రకారం పూర్వం కశ్యప మహాముని అతడి భార్య ధను దంపతుల పుత్రుడైన హయగ్రీవుడనే రాక్షసుడు నివసించేవాడు. కశ్యపుడు ప్రజలకు మానవత్వాన్ని వరంగా ప్రసాదించాడు. ఇది ఇష్టంలేని హయగ్రీవుడు తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఈ కారణంగా దానువుడకు రాజుగా హయగ్రీవుడు సింహాసాన్ని అధిరోహించాడు. సాధారణ ప్రజలు రాక్షసుల కంటే శక్తిమంతులు కాకుండా అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడు. యజ్ఞయగాదులు ధ్వంసం చేశాడు. ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేశాడు. దానవ కులాన్ని అత్యంత ఉన్నతమైందిగా నిర్మించాలని అతడు భావించాడు. అందుకోసం మానవులకు భంగం కలిగించేలా అనేక ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు పరమ పవిత్రమైన ధర్మాన్ని రక్షించగల సమస్త మానవాళిని ముందుకు నడిపించే శక్తి, మార్గనిర్దేశకాలు ఇచ్చే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం అనే 4 వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడని తెలుసుకొని వాటిని మానవులకు చెందకూడదని భావించాడు. వెంటనే ఆ వేదాలను దొంగిరించి సముద్రంలో దాక్కున్నాడు. అందువల్ల బ్రహ్మదేవునికి సృష్టిని సృష్టించే అవకాశం లేనందున శ్రీ మహావిష్ణువు వీటిని ఎలాగైనా రాక్షసులకు దూరం చెయ్యాలని తన తొలి అవతారమైన చేప మత్స్యావతారం ఎత్తాడు. చేప రూపం ఎత్తి సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుడితో పోరాడి హయగ్రీవుడును సంహరించి ఆ 4 వేదాలను తిరిగి సాధిస్తాడు. ఆ వేదాలను తిరిగి బిగి బ్రహ్మదేవుడికి అప్పగించి సృష్టిని సృష్టించిన చైత్రశుద్ధ పాడ్యమి రోజునే ఉగాది పండుగగా జరుపుకుంటారు. అంటే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ఉగాది రోజునే ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఉగాది పండుగ మన అందరికీ అంత ప్రత్యేకమైనది మరియు ప్రాముఖ్యమైనది. వావ్! ఉగాది పండుగ వెనుక ఇంత పెద్ద సైన్స్ అండ్ మైథాలజీ ఉందా? సూపర్! మాకు చాలా బాగా చెప్పారు నాన్నా. సరే, మరి ఆ ఉగాది పచ్చడి ఎందుకు తినాలి? అందులో 6 టేస్ట్లు ఎందుకుంటాయి?
గుడ్ క్వశ్చన్. ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలని మనకు గుర్తు చేస్తాయి. తీపి జీవితంలో వచ్చే సంతోషానికి ప్రతీక. పులుపు పరిస్థితులను నేర్పుగా ఎదుర్కోవాలని చెబుతుంది. ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం. చేదు బాధలను భరించనే ఓర్పును నేర్పుతుంది. కారం మనం కోల్పోయే సహనానికి, కోపానికి గుర్తు. వగరు కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సంకేతం. ఈ పంచాంగం ఎందుకు వినాలి? వాతావరణం, వర్షాలు, గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయో ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి పెద్దలు వాడిన వెదర్ రిపోర్ట్ అండ్ బిజినెస్ ప్లానర్. అవును నాన్న, ఇవన్నీ తెలియకే మేం పండుగ అంటే హాలిడే అనుకున్నాం. ఇక నుంచి మేం కూడా పండుగను బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ముందు ఆ ఉగాది పచ్చడి తీసుకురమ్మా, టేస్ట్ చేద్దాం. జీవితమనే ఆటలో ఆనందాన్నిచ్చే తీపిని చూసి గీత దాటొద్దు. అనుభవాలు నేర్పే పులుపును మరవకు. ఉత్సాహాన్ని నింపే ఉప్పు వీడకు. సహనాన్ని పరీక్షించే కారన్ను దూరం చేసుకోకు. సవాళ్లను విసిరే వగరును ఎదుర్కోవడానికి ఓర్పును పెంచే చేదును చూసి వెనుకడుగు వెయ్యకు. ఈ షడ్రుచుల ప్రయాణంలో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ప్రతి అనుభవాన్ని ఆస్వాదిద్దాం. సరికొత్త ఆశలతో మన జీవితాన్ని ఉగాదితో రీస్టార్ట్ చేద్దాం. మీ జీవితాల్లో ఎప్పుడూ కొత్త వెలుగులు నిండాలని కోరుకుంటూ అందరికీ శ్రీ పరాభవ నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇట్లు మీ శ్రీవన్ టెక్నాలజీస్, శ్రీ మహాలక్ష్మి శ్రవణ్ కుమార్.